అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, విఆర్ఏ, విఓఏ, అట్లనే ఆర్పీలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెమ్మలందరూ కూడా సిఐటియు పిలుపుని అందుకొని కలెక్టరేట్లకు వచ్చారు. ఎందుకు అంటే, అయ్యా మేము మీరు చెప్పినట్లే ఈ సమాజంలో పేదలకి, సమాజ అభ్యున్నతికి, మహిళా సాధికారత కోసం గర్భిణీలు, బాలింతలు సేఫ్గా ఉండటానికి, చిన్నపిల్లల పౌష్టికాహారం పెంచడానికి, భావి భారత పౌరులు ఆరోగ్యంగా ఎదగటానికి ఈరోజు మేమంతా పనిచేస్తూ ఉన్నాము. ఈ విధంగా సమాజానికి ఉపయోగపడుతున్న స్కీమ్ వర్కర్లు మాత్రం అటు కేంద్రంలో నరేంద్ర మోడీ, ఇక్కడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో సహా చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మేము కూడా మనుషులమే, మాకు కుటుంబాలు ఉన్నాయి. మీరు చెప్పిన పని చేయటమే కాదు, మాకు కనీస వేతనాలు ఇచ్చేంత వరకు మా పిడికిలు బిగించి పోరాడుతామనే ఉద్దేశంతో ఈరోజు ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మన సోదరులందరూ నిన్న కూడా ఇదే కలెక్టరేట్ల దగ్గర మొత్తం రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, విఓఏలు, అట్లనే పంచాయతీ కార్మికులు వేలాది మంది నిన్న కలెక్టరేట్ల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన జరిగినాయి. అందరి కోరిక ఏమిటంటే, ఈ రాష్ట్రంలో 1 కోటి మంది కార్మికులు ఉన్నాం. మేము 1 కోటి మంది ఈరోజు సంపద సృష్టిస్తూ ఉన్నాం. మా కష్టంతో ఈరోజు మీరు పరిపాలన కొనసాగుతూ ఉంది. మా కష్టంతో ఈరోజు పాలకుల ఆస్తులు కోడేసుకుంటా ఉన్నారు. కోట్లకి కోట్ల పడుగులెత్తుతా ఉన్నారు. దాంట్లో మా వాటా ఏమిటి అని చెప్పేసి అడగటానికే ఇక్కడ 2 రోజుల పాటు సిఐటిగా నెల రోజులు సర్వే చేసి అన్ని తరగతి కార్మికులను ఇక్కడికి పిలిచి ఈ ప్రభుత్వానికి మన మొర ఆలకించడానికి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనదేమన్నా గొంతెమ్మ కోరిక? ఈరోజు అంగన్వాడీ మహిళలు 50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఐసిడిఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు అయింది. ఆశా కార్మికులు దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు విఓఏలు కానీ, ఆర్పీలు కానీ దాదాపు 50 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళకి కనీసమైన గౌరవం కానీ, గుర్తింపు కానీ, కనీసం కార్మికులుగా గుర్తిస్తామన్న ఇంగితం కానీ ఈ పాలకులు మర్చిపోయారు. అందుకనే మనం పని చేయటమే కాదు, అవసరమైతే మీ పాలకులు మా గురించి పట్టించుకోకపోతే మధ్యాహ్న భోజన కార్మికులు ఎట్లయితే తెడ్డు తిప్పి పిల్లలకి తిండి పెడతారో ఆ విధంగా స్కీమ్ వర్కర్లందరూ కలిసి తెడ్డు తిరగేసి ప్రభుత్వానికి బుద్ధి చెప్పటానికి కూడా మేము సిద్ధమే అని చెప్పేసి చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. ఈ కాలంలో నేను నిన్న చిల్లర కొట్టుకెళ్ళాను. అప్పుడప్పుడే వెళ్తా. చింతపండు పావు కేజీ 80 రూపాయలంట. అంటే కేజీ ఎంత? 300 రూపాయలంట. నూనె 200 రూపాయలు. అదే కొంచెం కల్తీ లేని నూనె తీసుకోవాలి అంటే 500 రూపాయలంట. కందిపప్పు, బియ్యం ఇంతకుముందు 30 రూపాయలు 40 రూపాయలు అంటే అమ్మా అనుకునేవాళ్ళం. ఇప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు అయింది కొంచెం మంచం బియ్యం తీసుకోవాలంటే. అంటే ఈ కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు ఈ పాలకుల పాపానికి 300 రెట్లు పెరిగినాయి. మరి మనకిస్తుంది ఎంత?
ఎవరికైనా ఈరోజు ఈ కాలంలో వేతనాలు పెంచారా? నరేంద్ర మోడీ గారు చెబుతా ఉన్నాడు 2047 దాకా నన్నే ఉంచండి అంటున్నాడు. ఎందుకు? 2014 నుంచి ఇంతవరకు స్కీమ్ వర్కర్లకు నయా పైసా వేతనాలు పెంచలా. ఈరోజు అంబానీ ఆంబోతులు లాంటి అదానీ లాంటి ఆంబోతులకి ఈరోజు భారతదేశ సంపద అంతా కట్టబెట్టడానికి నిన్ను ఉంచాలా ప్రధాని అని చెప్పేసి మనం అడగాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్కీమ్ వర్కర్లకి వేతనాలు పెంచకుండా ఒకవైపు ఐఎల్సీ సిఫారసు చేసింది, ప్రభుత్వమే నిర్ణయం చేసింది. 2014లో ఈ స్కీముల్లో పనిచేసే వాళ్ళు సమాజానికి ఉపయోగపడతా ఉన్నారు. సమాజంలో మాతృ మరణాలు శిశు మరణాలు తగ్గించడానికి వీళ్ళు కృషి చేస్తా ఉన్నారు. వీళ్ళని కనీసం కార్మికులుగా గుర్తించండి, వీళ్ళ సామాజిక భద్రతా సౌకర్యాలు అమలు చేయండి అని చెప్పేసి 2014లో చెప్పారు. ఒకవైపు ఆల్ట్రై చెబుతున్నారు డాక్టర్ ఆల్ట్రై, ఒక మనిషి బతకాలంటే కనీసం 2700 క్యాలరీల శక్తి అవసరం. ఒక మనిషి పనిచేస్తే కుటుంబంతో ఈరోజు సమానంగా ఈరోజు నలుగురు బతకడానికి కావాల్సిన వేతనాలు ఆ కార్మికులకు ఇవ్వాలి అని చెప్పేసి చెబుతా ఉన్నారు. ఒక కార్మికుడే కుటుంబమే కాదు, వాళ్ళ పిల్లల అవసరాలు, వాళ్ళ విద్య, వైద్యం, ఆరోగ్యం, వీటన్నిటిని కూడా లెక్క తీసుకొని లెక్కేస్తే కనీసం 26,000, ఇంకా అంతకన్నా ఎక్కువే. మరి ఈయన చాలా సమర్థుడిని, నేను పేదల పక్షపాతిని, పేదల కోసమే పనిచేస్తా ఉన్నాను అని చెప్పే పెద్ద మనిషి మరి ఈ భారతదేశంలో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లకు కనపట్టలేదా అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. ఈరోజు విజయనగరం వస్తా ఉన్నారు, రేపు మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి వస్తా ఉన్నారు. మనం ఏమి విమానాశ్రయానికి వ్యతిరేకం కాదు, కానీ ఈరోజు ఉత్తరాంధ్రలో పేదరికంతో ఉపాధి లేమితోటి ఈరోజు వలసలు పోతా ఉన్నారు. వాళ్ళ ఉపాధి చూపించడానికి ఈరోజు లేదు, వాళ్ళ ఆకలి మరణాలు తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. వాళ్ళందరినీ విమానంలో తిప్పటానికి ఈరోజు మేము వస్తున్నాం అని చెప్పేసి పత్రికలు మీడియా మొత్తం కోడైకి వస్తూ ఉంది. నువ్వు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వానికి తాడా పేడ తేల్చుకునే విధంగా ఈ పలు పోలీసు వ్యవహారాలను కూడా చిత్తు చేసి పోరాటాలకి సిద్ధమవుతున్నాం కాబట్టి ఈరోజు అంగన్వాడీలకి గ్రాట్యుటీ ఇచ్చినా, మట్టి ఖర్చులు ఇచ్చినా, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చినా, లేకపోతే ఆశాలకి గ్రాట్యుటీ ఇచ్చినా, లేకపోతే 62 సంవత్సరాలు ఇచ్చినా ఈరోజు మన పోరాటాల వల్ల సాధ్యం అవుతుంది. కానీ ఈ పాలకుల దయా దక్షిణాల వల్ల ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వరు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న 10వ తారీఖు కలెక్టరేట్ దిగ్బంధనం జరిగినాయి కాబట్టి ఈరోజు ఆ తల్లికి వందనం గుర్తొచ్చింది. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు. ఈయన చెబుతా ఉన్నాడు, నేను ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ ఉపాధి అవసరాలు కల్పించడానికి ఆడ గూగుల్ వాడిని తెస్తున్నాను, ఇక్కడ జియో వాడిని తెస్తున్నాను, ఆంధ్ర రాష్ట్రానికి అన్ని పరిశ్రమలు వచ్చేస్తా ఉన్నాయి, లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. నువ్వు లక్షల మందికి ఇస్తావో లేదో మాకు తెలీదు, కానీ రాష్ట్రంలో 80,000 మంది మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు అంటే ఒకవైపు సుప్రీంకోర్టు చెప్పింది, అయ్యా ఆ బిడ్డలకి పిల్లలకి వేడి వేడిగా తిండి పెడతా ఉన్నారు మధ్యాహ్న భోజన కార్మికులు, అటువంటి వాళ్ళని ఈరోజు కొనసాగించండి అని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఈ ప్రభుత్వానికి ఏం పట్టట్లా. ఈ ప్రభుత్వానికి కావాల్సింది కమిషన్లు. అందుకనే ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల్ని 80,000 మందిని ఈరోజు ఇంటికి పంపించడానికి అక్షయ పాత్ర లేకపోతే ఇసుకను ఇప్పుడు కొత్తగా స్మార్ట్ కిచెన్లో పెట్టి ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చేది 3,000 రూపాయలు. 3,000 రూపాయలకి ఈరోజు వాళ్ళకి డబ్బులు సరిపోవట్లేదంట. కనీసం ఆ బిల్లులు కూడా సక్రమంగా ఇవ్వరు. పాలకులు మారినప్పుడల్లా అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన కార్మికుల మీద ఈరోజు పెద్ద ఎత్తున రాజకీయ వేధింపులు,
పెరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు ఎవరికి ఏం కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎవరితోటి ఏం కాళ్ళు మొక్కలు అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు రాజకీయ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకనే మొత్తం స్కీమ్ వర్కర్లు అందరూ ఐక్యమయ్యి ఇది మధ్యాహ్న భోజన కార్మికుల స్మార్ట్ కిచెన్ల పేరుతోటి వాళ్ళని ఇంటికి పంపించాలని చూస్తే తప్పకుండా స్కీమ్ వర్కర్లు అందరూ కలిసి మిమ్మల్ని ఇంటికి పంపించడం ఖాయం అని చెప్పేసి మనం ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మిత్రులారా, ఈరోజు మొన్ననే కొత్తగా అంగన్వాడీలకి ఆశాలకి గ్రాట్యుటీ ఇచ్చేశారట. మేము గ్రాట్యుటీ ఇచ్చేస్తాం, మా జేబుల్లో డబ్బులన్నీ మీ అకౌంట్లో కొట్టేశాం, మాకు పాలాభిషేకాలు చేయండి అని చెప్పేసి ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు ఎమ్మెల్యేలు కొంతమంది కొంతమంది ప్రజాప్రతినిధులు పాలాభిషేకం పిలిచి మరీ అడిగి మరీ ఈరోజు ఇప్పించుకుంటా ఉన్నారు. ఎందుకు చేయాలి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏ ఎమ్మెల్యే డబ్బులైనా మన అకౌంట్లోకి వచ్చినాయా? ఏ మంత్రి అయినా మన అకౌంట్లో డబ్బులు వేసాడా? ముఖ్యమంత్రి గారి సొంత ఖాతాలో నుండి ఏమైనా మనకు డబ్బులు ఇస్తా ఉన్నారా? ఈరోజు గ్రాట్యుటీ ఇవ్వకుండా ఇన్ని సంవత్సరాలు మోసం చేసింది ఈ ప్రభుత్వం. 5 సంవత్సరాలు పనిచేస్తే ప్రతి కార్మికుడికి గ్రాట్యుటీ అమలు చేయాలి. మేము ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాం? ఇన్ని సంవత్సరాల నుంచి అమలు చేయకుండా మోసం చేసి ఇప్పుడేదో మన పోరాటాల ఫలితంగా మనం సాధించుకుంటే ఇప్పుడు వెళ్ళి మనం వాళ్ళకి పాలాభిషేకం చేయాలంట. సిగ్గు లేదా మీకు అడగటానికే చెప్పేసి నేను చెప్తా ఉన్నాం. ఎందుకంటే అసలు గ్రాట్యుటీ అంటే ఈయన ప్రపంచానికే తెలివైన ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్తాడు. అంగన్వాడీ గ్రాట్యుటీ ఇచ్చారు, సంతోషమే. కేవలం రిటైర్డ్ అయినప్పుడు మాత్రమే అమలు చేస్తాడంట. ఆశాలకు ఇచ్చాడు గ్రాట్యుటీ, వాళ్ళకి 1,50,000కి మించితే గ్రాట్యుటీ అమలు చేయరంట. పాపం మధ్యాహ్న భోజన కార్మికులు అది కూడా లేదు. పీఓఏలకు అసలు దాని గురించే తెలియదు, ఆర్పీలు అసలు పట్టించుకోవాలా. కానీ గ్రాట్యుటీ అంటే ఏమిటి? గ్రాట్యుటీ అంటే చట్టం ప్రకారం 5 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికుడికి గ్రాట్యుటీ చట్టం అమలు కావాలి. వాళ్ళు రిటైర్డ్ అయిన సర్వీసు ఇంటూ సగం నెల వేతనం కలిపి ఇవ్వాలి. వాళ్ళు మధ్యలో చనిపోతే వాళ్ళకి గ్రాట్యుటీ అమలు చేయాలి. ఈ ఉద్యోగం ఈ బాధ భరాయించలేకపోతాము, మేము ఇంట్లోనన్నా ప్రశాంతంగా ఉంటామని చెప్పేసి మధ్యలో మానుకున్న వాళ్ళకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ అమలు చేయాలి. అంటే ఈ విధంగా చట్టం చెబుతూ ఉంటే ఈరోజు అటువంటి గ్రాట్యుటీ కాదంట. ఈయన హైటెక్ ముఖ్యమంత్రి కదా, అందుకని హైటెక్ లెవెల్లో